ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ఈరోజు పాంప్లెట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అది మా ద్వారా జరగటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మా కార్యక్రమంలో భాగంగా డివైఎఫ్ఐ కూడా వాళ్ళ వంతు సాయం అందిస్తూ ఉంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడంలో. మన జబల్మడుగు సబ్ డివిజన్ వరకు ఆల్మోస్ట్ 99.9% మన దగ్గర ఈ డ్రగ్స్ అబ్యూజ్ లేదనే మేము అనుకుంటున్నాం. 0.1% ఎక్కడన్నా ఉన్నా కూడా అందరి సహకారంతో, పబ్లిక్ సహకారంతో మరియు డివైఎఫ్ఐ సహకారంతో వాళ్ళ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మన సబ్ డివిజన్లో ఈ గంజాయి కానీ, కొకైన్ కానీ, డ్రగ్స్ కానీ ఎలాంటి ఈ అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడటానికి మా వంతు చర్యలు తీసుకుంటాం. అలాగే నేను ప్రజలను కూడా కోరేది ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన మీద, అంటే కాలేజెస్కి పోయి వస్తుంటారు, వాళ్ళ పిల్లలు ముభావంగా ఉండటం, కళ్ళు ఎర్రగా ఉండటం, వాళ్ళ దగ్గర బ్యాడ్ స్మెల్ రావటం, ఇలాంటివి ఏమైనా గమనిస్తే ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేసి డీఅడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి వాళ్ళు కేసు అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కడపలో డీఅడిక్షన్ సెంటర్ ఉంది. ఆ డీఅడిక్షన్ సెంటర్కి పంపించి వాళ్ళ భవిష్యత్తును మనం ఎంతో కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి తల్లిదండ్రులు, ప్రజలు ఎవరైనా సరే పబ్లిక్ ప్లేసెస్లో కానీ, లేదంటే కార్నర్ ప్లేసెస్లో కానీ, అవుట్స్కట్స్లో కానీ ఎవరైనా సరే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు మీ దృష్టికి వచ్చినా కూడా మాకు కానీ 112కి కానీ 1930కి కానీ మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాం. మన సబ్ డివిజన్లో, జమ్మలమడుగు సబ్ డివిజన్లో ఈ భూతాన్ని తరిమేయడానికి మన వంతు ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సమాపంగా తెలియజేసుకుంటాం. కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతం అనే నినాదంతో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలని అరికట్టాలని చెప్పేసి కోరుతూ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో పోస్టర్ని జమ్మలమడుగు డిఎస్పీ గారి చేత రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పటికి రాష్ట్రంలో ఈ డ్రగ్స్, గంజాయి మహమ్మారి వలన యువత పూర్తిగా భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి కనపడుతుంది. ఉజ్వల భవిష్యత్తు నాశనం చేసుకుని ఈరోజు తల్లిదండ్రులకు, కుటుంబాలకు ఈరోజు దూరంగా ఈరోజు జైలు జీవితం గడిపే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఈ ప్రధానంగా ఈ యువత చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలే కారణం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఈరోజు బాలికలపైన, మహిళలపైన అత్యాచారాలు జరిగే సందర్భంలో ఈ గంజాయి, డ్రగ్స్ ఎక్కువ కీలక పాత్ర వహించి అది తెలియని పరిస్థితులు ఈరోజు జరుగుతుందని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇందులో ఉదాహరణే మన మదనపల్లిలో కూడా జరిగినటువంటి పరిస్థితి గంజాయి మత్తులో, అలాగే నిన్న జరిగినటువంటి అనేక రూపాలలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ గంజాయికి బానిసే ఈరోజు చాలామందికి అసాంఘిక కార్యక్రమాలు పాటుపడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీటన్నింటినీ అరికట్టాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వీటిని రాష్ట్రంలో లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. ఖచ్చితంగా అడిక్షన్ సెంటర్లో కూడా ఈరోజు చాలా వరకు కౌన్సిలింగ్ సెంటర్లు ఎక్కువ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజులలో కూడా డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీలు, ఈరోజు అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ డ్రగ్స్ మహమ్మారికి అరికట్టడంలో డివైఎఫ్ఐ కీలక పాత్ర పోషిస్తూ డ్రగ్స్ అంతం డివైఎఫ్ఐ పంతంతో పోరాటం కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.